గ్రౌండ్ లో పోలీస్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. ఆ రోజు ఒక కానిస్టేబుల్ భార్య భర్తకు టిఫిన్ తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి భర్తకు ఫోన్ చేసింది. వస్తున్నారని సమాధానం చెప్పాడు కానీ రాలేదు. అక్కడున్న ఆఫీసర్స్ ఆయన కన్నా చిన్నవాళ్ళైనా సెల్యూట్ చేస్తున్నాడు. ఆసక్తిగా చూసింది ఆమె. కొంతసేపటికి భర్త ఆమె దగ్గరికి వచ్చి టిఫిన్ తీసుకుని, నేను తింటాను, నువ్వు వెళ్ళిపో, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చున్నారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె ఇంటికి వచ్చిందే గాని ఆ దృశ్యం ఆమె కళ్ళలో కదులుతూనే ఉంది. సాయంకాలం 5 గంటలకు భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. టీ అందిస్తూ ఆమె, వాళ్ళు నీకన్నా చిన్నవాళ్ళుగా ఉన్నారు, వారికి మీరు సెల్యూట్ చేయడము ఏంటి అని అమాయకంగా అడిగింది. వాళ్ళు వయసులో నాకన్నా చిన్నవాళ్లే, అధికారంలో మాత్రం నాకన్నా పెద్దవాళ్ళు, ఒకరు డీసీపీ, మరొకరు ఐజీ అన్నారు ఆమె భర్త. అయితే నువ్వు కూడా వాళ్ళలాగా అవ్వచ్చు కదా అని అడిగింది. అమ్మో, వాళ్ళంత పెద్ద చదువులు, వాళ్ళంత తెలివి నాకు లేదు, నాకు అంత ఆశ కూడా లేదు, నన్ను వదిలే తల్లి, నాకు ఈ చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చాలు అన్నాడు. అయితే నేను వాళ్ళలాగా పెద్ద అధికారి అవుతాను అన్నది. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. నువ్వు 10th పరీక్షలు కూడా రాయలేదు, కనీసం డిగ్రీ ఉండాలి ఆ పెద్ద పరీక్షలు రాయాలంటే. ఆ పరీక్షలు పాస్ అవ్వాలంటే చాలా తెలివి, చాలా నాలెడ్జ్ ఉండాలి. అతిగా ఆశపడకు అన్నాడు. ఆ పరీక్షలు రాసి పెద్ద పోలీస్ ఆఫీసర్ తప్పక అవుతాను అన్నది దృఢంగా. ఆమె గొంతులోని గాంభీర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక సంభాషణ పొడిగించడం ఇష్టం లేక, ముందు 10th క్లాస్ పాస్ అవ్వు, అప్పుడు చూద్దామన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి భర్త వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆమె ఆయన దగ్గరకు వచ్చి, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అని చెప్పింది. అదిరిపడ్డాడు ఆయన. నువ్వు ఇంకా మర్చిపోలేదా? ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందామంటూ వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళింది వాకింగ్ కోసం కాదు, ఆ ఊర్లో ప్రైవేట్గా 10th క్లాస్ పాస్ చేయించే ట్యూషన్ మాస్టర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఆయన భార్య విషయం అంతా చెప్పాడు. గుడ్, ఆ అమ్మాయి అంత పట్టుదలగా ఉంటే తప్పకుండా సాధించి తీరుతుంది. ముందు 10th పరీక్షలు కట్టిద్దాం, నేను ట్యూషన్ చెప్తాను అని ప్రోత్సహించాడు ఆ మాస్టర్. వెంటనే తిరిగి రావడము, తన భార్యకు చెప్పడము, ఆమె ఎగురు గంతేయడము అన్ని క్షణాల్లో కాదు నిమిషాల్లో జరిగిపోయాయి. ఆమె అలా 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయింది. వెంటనే ప్రైవేటుగా BA చదవడం ప్రారంభించింది. BA కూడా మంచి మార్కులతో పాస్ అయింది. ఇప్పుడు ఆమె లక్ష్యానికి అవసరమైన అర్హతను సాధించింది. వెంటనే భర్తని, 2 పిల్లలను చూసుకోమని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి కోచింగ్ కోసం చెన్నై వెళ్ళింది. ఆ కోచింగ్ సెంటర్లో చెప్పే సూచనలు పాటిస్తూ చాలా కష్టపడి చదివి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసింది. కానీ పాస్ కాలేదు. ఆమె అధైర్యపడక 2వసారి రాసింది. మెయిన్స్ వరకు వెళ్ళింది. 3వసారి కూడా అంతే. ఆమె పట్టుదల వదలలేదు. 4వసారి కూడా పరీక్ష రాసింది. ఆమె పాస్ కావడమే కాదు, ఆల్ ఇండియా 112వ ర్యాంకు తెచ్చుకొని ముంబైలో డీసీపీగా పోస్టింగ్ తెచ్చుకుంది. ఆమె అంబిక IPS, ముంబై సింగం.